మేడిగడ్డకు మరమ్మతులు చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్న ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బ్యారేజీ కంగుబాటు అంశంలో దిద్దుబాటు చర్యలపై స్పష్టత లేదన్న ఆయన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారన్న సీఎం వ్యాఖ్యలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుందని ధ్వజమెత్తారు. ఇక కేసీఆర్ అంటే గుర్తొచ్చేది వ్యవసాయం, రైతులు, కాళేశ్వరం, రిజర్వాయర్లు అని. అలాంటి కేసీఆర్ ను రైతుల్లో బద్నాం చేయాలనే ఉద్దేశంతో బ్యారేజీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్లు చేయడం లేదంటున్న మాజీ మంత్రి కేటీఆర్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. ఈ మేరకి ఈ ఇష్యూపై ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఎండగట్టడం. వాళ్ళ మా మీద ఉన్న కోపంతో, రాజకీయ వైరంతో రాష్ట్ర రైతాంగం మీద పగబట్టినట్టుగా రాష్ట్ర ఇవాళ వారు చేస్తున్న చిల్లర రాజకీయం ఏదైతుందో దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర ఇవాళ రోజుకి 5,000 క్యూసెక్ల నీళ్లు గోదావరి నుంచి కిందికి సముద్రంలో వృధాగా పోతుంటే దాన్ని చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేయడం. అక్కడ చిన్న ఇబ్బంది కలిగితే 86 పిల్లర్లుండే మేడిగడ్డ బరాజ్లో 3 పిల్లర్లలో సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టే నిష్ఫలం అన్నట్టుగా వారు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉన్నదో. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు కదా. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1,500 పైచిల్కు కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, ఇవన్నిటి యొక్క సమాహారమే కాళేశ్వరం. కాబట్టి ఈ విషయం మొత్తం ప్రజలకు వివరించి వారు ఎట్లా ఈరోజు చిలువలు పలువలు చేసి, గోరంతలు కొండంతలు చేసి, చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేసి మొత్తం ప్రాజెక్టే ఫెయిల్ అయిందనే ప్రచారం ఏదైతే చేస్తున్నారో అందులోని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో పంటలు ఎండకుండా చూసుకోవాలి. రాబోయే వర్షాకాలం లోపల మరమ్మతులు చేసి ఆ బరాజును రిపేర్ చేసినట్టయితే పంటలు ఎండవు, అదేవిధంగా ప్రజల గొంతు కూడా ఎండదు. ప్రాజెక్టు పెట్టిన తక్కువ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కమిషన్ల కోసమే దాన్ని అనేక టెండర్ల ద్వారా ఈ విధంగా అలైన్మెంట్ మార్చారు, టెండర్ల ప్రక్రియ కూడా మార్చారు. 1,000 కోట్ల కుంభమని జరిగింది. అందుకే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లేకుండా మేడిగడ్డ బ్యారేజీ కుంభమటైందని చెప్తున్నారు. పాడిందే పాటరా పాచిపండ్ల దాసరి అని 3 నెలల నుంచి అదే సొల్లు పురాణం, అదే డైలాగ్. కొత్తదనం ఏం లేదు. వాళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మేము అసెంబ్లీలోనే హరీష్ రావు గారు డిమాండ్ చేశారు, మీరు వెంటనే కమిషన్ వేయండి, ఎంక్వైరీ కమిషన్ వేయండి, కమిటీ వేయండి, చర్య తీసుకోండి అని చెప్పారు. దానికి మరమ్మతులు చేసి ముందుకు తీసుకుపోదామన్న ఆలోచన లేదు. దిద్దుబాటు చర్యలు ఏందో స్పష్టత లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టత, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాను అని ముఖ్యమంత్రి ఏదైతే చెప్పిండో రేవంత్ రెడ్డి, దానికి అనుగుణంగానే ఇవాళ వాళ్ళ ఆలోచన విధానం నడుస్తున్నది. కేసీఆర్ అంటేనే వెంటనే గుర్తొచ్చేది కాళేశ్వరం, కేసీఆర్ అంటే గుర్తొచ్చేది కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, వ్యవసాయం పండుగైన విధానం. కాబట్టి కేసీఆర్ గారిని రైతుల్లోనే బదనాం చేయాలన్న ఉద్దేశంతో ఆ బ్యారేజ్కు రిపేర్లు చేయకుండా అట్లే ఇడిచిపెడితే బ్యారేజ్ కొట్టుకపోతే చూసినామా మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని ఒక చిల్లర ఆలోచనతో, ఒక చిల్లర ప్రయత్నం, ఒక రాజకీయ కుయుక్తితో ఇవాళ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నట్టుగా మాకైతే అనిపిస్తాం. ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, రాజకీయంగా వైరం ఉంటే, పంచాయతీ ఉంటే ఎన్నికల్లో చూసుకుందాం. మీరు చేయవలసింది ప్రభుత్వంలో ఈరోజు దిద్దుబాటు చర్యలు. అక్కడ జరిగిన తప్పేమన్నా ఉంటే వెంటనే ఇంజనీరింగ్ పరిష్కారాలు, సాంకేతిక పరిష్కారాలు వెతకండి, ఆ ప్రాజెక్టును పునరుద్ధరించండి, నీళ్లు లిఫ్ట్ చేయండి. కనీసం ఒక పంప్ అన్నా చాలు చేసి నీళ్లు లిఫ్ట్ చేసినట్టయితే పంటలు ఎండకుండా, ప్రజల గొంతు ఎండకుండా కాపాడుకునే అవకాశం ఉంది. దాని మీద దృష్టి సారించండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. రాజకీయమే పరమావధి కాదు, పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజల కోసం పనిచేయండి. ప్రాజెక్టు చేపట్టిన ఎలాంటి కంపెనీకి 400 కోట్లు ఆపాము. అదేవిధంగా ఇరిగేషన్లో ఉన్న లోన్లన్నీ కేసీఆర్, కేటీఆర్ కట్టాలని చెప్పి ఉత్తమ్ కుమార్ చెప్పారు. మాకు నోటీస్ ఇవ్వమని తప్పకుండా సమాధానం ఇస్తాము. కాకపోతే నేను వారికి విజ్ఞప్తి చేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, 24 గంటలు రాజకీయం కాదు. రాబోయే 58 నెలలు మీరే ఉన్నారు గవర్నమెంట్లో. కాబట్టి మంచి పని చేయండి, పేరు సంపాదించుకోండి. ఈ పనికి మాలిన రాజకీయ ప్రయత్నాలు ఆపండి. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. మాపై రాజకీయం చేయాలని కూడా చేయాలి తప్ప రైతులను మాత్రం ఆదా చేయడానికి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. భరత్తో రాముడు 16 న్యూస్ భూపాలపల్లి నుంచి.